ఇందాక లిఫ్ట్ లో బాస్ క్యాబిన్ మారింది కానీ కాలు మారలేదు కదండి. నిజన్నా నిజన్నా. అంటే నేను ప్రేమించట్లేదా? నాకు నీ మీద ప్రేమ లేదా? ఉంది, కానీ ఇంతే ఉంది. నన్ను ప్రేమించడానికి ఈ ప్రేమ సరిపోతురా, చాలా చాలా ప్రేమ కావాలి. ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, నాకిష్టం. ఏదో పెద్ద ఫీల్ అయిపోతాం, ముద్దు పెట్టమని తప్పులాగా. పిచ్చా నీకు మ్యాడ్ ఫెలో, పక్కకి పో. అసలు ఎవరు వీళ్ళు? ఫ్యాన్స్. ఎంత వైలెంట్ గా ఉన్నారు. డై హార్డ్ ఫ్యాన్స్. ఏమండి, చార్లో 20 చెంచాలు కారం వేశాను, సరిపోతుందా? సరిపోదే, ఇంకో 20 చెంచాలు వేసి బాగా మరిగాక తీసుకెళ్లి వీధిలో మురికాలలో పోయి. మరి కూరలో పంచదార ఎంతైనా? గడ్డన్ పుట్టిన వారికి మరణం తప్పదు. ఏ గడ్డన్ మరణించిన వారికి జన్మము తప్పదు. ఆ గడ్డన్ పుట్టే వాళ్ళందరూ శాశ్వతమైతే ఏ దండటా. నువ్వు నా దగ్గరికి వస్తున్నావు, నన్ను దగ్గర రమ్మట. నువ్వు నేనే వస్తాను. నువ్వు నన్ను చూడగానే సిగ్గుపట్టాలి, ఇలాంటివి పెట్టుకోకు. పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను వాటేసుకుంటున్నావు. నేను నిన్నెత్తే ఒక 3 రౌండ్లు తిప్పేస్తాను. ఇది ఫిక్స్ అయిపో. మీరెందుకు లవ్ చేయలేదు? తెలీదు. లవ్ చేయడం తెలీదా? నో అయితే తెలుసా? అయ్యో సిద్ధు, ప్లీజ్ లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ ఎల్స్ టుడే. ఏం చేయమంటారు చెప్పండి. ఎందుకే ఏదో చదివేసి ఎగ్జామ్ రాసిందే అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడకు, నువ్వు ఫెయిల్ అయిపోలే. నీకెలా తెలుసు? తెలిసేంతే, 3 సబ్జెక్టులు పోయినాయి. అంటే మిగతా 3 సబ్జెక్టులు పాస్ అయిపోయానా? మా తల్లే. ఎవరమ్మాయి? చూసాను. చూసావా? చాలా అందంగా ఉంది. అందంగా ఉందా అంటే నువ్వు చూడలేదా? నేను చూడలేదు. నీ మీద మళ్ళీ నెట్టేస్తున్నావేంటి? ఆ అమ్మాయి నీకేమవుతుంది? నన్ను అడగలేదే. ఐస్ క్రీమ్ తీసుకెళ్ళు, షాపింగ్ తీసుకెళ్ళు, మూవీకి తీసుకెళ్ళు. అదే నన్ను టెంపుల్ తీసుకెళ్ళు, పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకునేవాడు కదా. పెళ్లి చేసేసుకునేవాడు కదా. నీకు ఎవరైనా అమ్మాయి నచ్చింది అనుకో, ఎలా ప్రపోజ్ చేస్తావు? నేనైతే అసలు ప్రపోజ్ చేయను. అదేంటి? ప్రేమ అనేది ఒక ఫీలింగ్. మన ఫీలింగ్ ఎదుటి వ్యక్తి కూడా ఫీల్ అవ్వాలి. అది మాటల్లో చెప్పేది కాదు, అర్థం చేసుకోవాలంతే. ఎవడైనా తెగించి ఐ లవ్ యూ చెప్పాడా? చెప్పలేదు. పోనీ పువ్వో పండో చేతిలో పెట్టాడా? లేదు. కనీసం ఎవడైనా కన్ను కొట్టాడా? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం. ఐ లవ్ యూ. నువ్వు నా లైఫ్ లోకి రావడం నా అదృష్టం అనుకున్నాను చూడు. అదే నేను చేసిన తప్పు. నా పాటికి నేనుంటే వెంట పడ్డావు, ప్రేమన్నావు, మాయ చేశావు, ఇంకో కొత్త లోకం చూపించావు. పిచ్చిదానిలాగా నాకు నువ్వుంటే చాలు, ఇంకే. బేబీ, మనం దూరంగా ఉండి 15 days కూడా అవ్వట్లేదు. నాకు 15 years లాగుంది. ఎంత బాగున్నావు, లక్షణంగా ఉన్నావు. నీకు ఇదేం పోయే కాలమే ఏంటి? కోపం వస్తుందా? వచ్చినా పర్లేదు. ఇదిగో, నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎక్కువగా మాట్లాడుతున్నానా? మీలో ఉన్న గొప్ప గుణం అదే జ్వాల గారు. మీ తప్పు మీరే తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. చిన్నప్పుడు మా అమ్మ వస ఎక్కువ పోసిందటండి. వస్సా? అందుకే వాగుడు అలవాటు అయిపోయింది. అనుకోకండి. అబ్బే అనుకో. అవును. గుడ్ మార్నింగ్. మీ పేరేంటి? స్వప్న. మీ డాడీ పేరేంటి? స్వప్న డాడీ. మీ మమ్మీ పేరేంటి? స్వప్న మమ్మీ. మీదేవరు? స్వప్న ఊరు. ప్రతి ఒక్కడికి కట్రీనా కైఫ్ కావాలి, బట్ ఎవడు రణబీర్లా ఉండడు. మీరు చాలా చూడలేదండి. నేను ఒక 10 సార్లు తనకు చెప్పుంటాను, మీరు కాస్త చూసి తినండి, మిగతా వాళ్ళకి ఫుడ్ మిగలట్లేదు, చూసి తినండి అని. ఆ రిక్వెస్ట్ లేవి చూపించకుండా డైరెక్ట్ గా మీరు సిగ్గు లేకుండా తింటున్నారు అనేది చూపించేసరికి నేను గయ్యాల్లాగే ఉంటాను అసలు.